లైఫ్ లో ఒక్కసారి అయినా బ్రాండెడ్ బట్టలు వేసుకోవాలి అనుకునే వారి కోసం మన తెలుగు స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఒక స్టోర్ ని క్రియేట్ చేశారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియోలో మనం కాన్పూర్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రముఖ నగరంగా కాన్పూర్ ని చెప్పుకోవచ్చు. ఉత్తరప్రదేశ్ రాజధాని అయిన లక్నోకి ఇది 80 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడి జనాభా సుమారుగా 27 లక్షలుగా ఉంటుంది. ఇప్పుడు కాన్పూర్ యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. కాన్పూర్ ని రాజా హిందూ సింగ్ స్థాపించాడు. అప్పట్లో చుట్టుపక్కల ఉన్న కొన్ని గ్రామాలను కలుపుకొని కాన్పూర్ ని స్థాపించాడు జరిగింది. ఇక ఈ ప్రాంతాన్ని 1773 సంవత్సరం నుండి 1801 సంవత్సరం వరకు రాజా అల్మాస్ అలీ పరిపాలించారు. తర్వాతి కాలంలో 1773 సంవత్సర సంధి ప్రకారం ఇది ఆంగ్లేయుల చేతిలోకి వెళ్ళింది. గంగా నది పక్కనే ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం నుండి ఎన్నో కార్యకలాపాలు జరుగుతూ ఉండేవి. అందుకే అప్పుడు ఆంగ్లేయులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఇక మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీ ఇక్కడ వ్యవసాయాన్ని ప్రారంభించారు. తర్వాతి కాలంలో 1803 సంవత్సరం మార్చి 24వ తేదీన కాన్పూర్ ని ఒక జిల్లాగా ప్రకటించారు. ఈ లెక్కన చూస్తే కాన్పూర్ అనే జిల్లా ఇప్పటికి 217 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అప్పట్లో 15 పరగణాలను కలిపి ఒక జిల్లాగా ప్రకటించారు. ఇక అప్పటి నుండి సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ కాన్పూర్ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆ క్రమంలోనే అక్కడ ఎన్నో మిల్స్ కూడా స్థాపించారు. ఇక అప్పటి నుండే కాన్పూర్ ని మాంచెస్టర్ ఆఫ్ ది ఈస్ట్ అని కూడా పిలుస్తూ ఉండేవారు. ఇక కాన్పూర్ యొక్క పురాణ కథ గురించి చెప్పాలంటే ధ్రువ అనే ఒక బాలుడు పరమాత్ముని యొక్క కటాక్షం కోసం ఘోర తపస్సుని చేశాడని, ఆ క్రమంలోనే అతడు ధ్రువతారగా మారిపోయాడని ఒక కథ ఉంది. ఇక ఈయనకి సంబంధించిన ఒక గుడి కూడా అక్కడ ఉంది. కానీ క్రమక్రమంగా దానిలోని కొంత భాగం గంగా నదిలో కలిసిపోయింది. ఇక ఇప్పటికీ అక్కడ ఒక మందిరంలో ధ్రువ విగ్రహాన్ని చూడవచ్చు. ఇక తర్వాతి కాలంలో 1832 సంవత్సరంలో కాన్పూర్ లో గ్రాండ్ ట్రంక్ రోడ్ ని ప్రారంభించారు. ఇక ఆ రోడ్ కే మరికొన్ని నగరాల రోడ్లు కూడా కలపబడ్డాయి. ఇక తర్వాతి కాలంలో గంగా నదిపై ఒక బ్రిడ్జ్ ని కూడా కట్టడం జరిగింది. అలా క్రమక్రమంగా కాన్పూర్ అన్నింటిలోనూ అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఇక 1857 సంవత్సరంలో మొదటి భారత స్వాతంత్ర సంగ్రామం కూడా ఇక్కడే జరిగింది. నానా సాహెబ్ అధ్యక్షతన జరిగిన ఈ సంగ్రామంలో భారతీయులు ఎంతో మంది ఆంగ్లేయులను చంపివేయడం జరిగింది. కానీ అక్కడి రాజుల యొక్క సహకారం లేనందున ఆ సంగ్రామం పూర్తి స్థాయిలో అణిచివేతకు గురైంది. ఇక కొంతకాలం తర్వాత ఇక్కడి ప్రజలకు పనిని కల్పించడానికి ఆంగ్లేయులు ఉపాధి కల్పనలో భాగంగా కంపెనీలను కూడా ప్రారంభించారు. ఇక ఆ క్రమంలోనే రైల్వేస్ ని కూడా స్థాపించారు. ఇక వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసుకోవడం కోసం తోలు పరిశ్రమలను కూడా స్థాపించారు. ఆ క్రమంలోనే మొదటి వస్త్ర పరిశ్రమను కూడా స్థాపించారు. ఇక రైల్వే కనెక్టివిటీని పెంచడం కోసం కొత్త కొత్త ఫ్యాక్టరీలను కూడా ప్రారంభించారు. ఇలా రెండవ ప్రపంచ యుద్ధం వరకు కూడా కాన్పూర్ యొక్క అభివృద్ధి ఏమాత్రమూ ఆగలేదు. ఆ క్రమంలోనే అక్కడ వస్త్ర పరిశ్రమ మరియు తోళ్ల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. అవే కాకుండా ప్లాస్టిక్ తయారీ, ఇంజనీరింగ్ కి సంబంధించిన పనులు, బిస్కెట్ల తయారీ వంటివి కూడా అప్పుడే ప్రారంభించబడ్డాయి. అలా నగరం మొత్తం కూడా చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి. కాన్పూర్ కంటోన్మెంట్ 1778 సంవత్సరంలోనే కాన్పూర్ ని ఒక కంటోన్మెంట్ గా తీర్చిదిద్దారు. కాన్పూర్ వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధిస్తుండడం వల్లే కంటోన్మెంట్ గా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే అప్పట్లోనే ఇక్కడ పెద్ద పెద్ద గోదాములు ఏర్పాటు చేయబడ్డాయి కాబట్టి వాటి యొక్క రక్షణ కోసం సైన్యాన్ని కూడా ఇక్కడే ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ క్రమంలోనే అక్కడ ఒక హాస్పిటల్ ని కూడా ప్రారంభించారు. అలాగే సైన్యం పరేడ్ చేసేందుకు గాను ఒక పెద్ద మైదానాన్ని కూడా ఏర్పాటు చేశారు. అలా కాన్పూర్ లో గోదాములు మరియు చర్చిలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. కానీ ఇందులో కొన్ని మొదటి స్వాతంత్ర సంగ్రామంలో దెబ్బతిన్నాయి. కాన్పూర్ లో ఇప్పుడు దర్శనీయ స్థలాలు అనేకం ఉన్నాయి. అందులో కొన్ని రాధాకృష్ణ మందిరం, జైన మందిరం, ఎలెన్ ఫారెస్ట్ జూ, కాన్పూర్ మెమోరియల్ చర్చ్, నానారావు పార్క్, జీ స్క్వేర్ మాల్, శ్రీ రాధా మాధవ్ మందిరం అనేవి ముఖ్యమైనవి. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలంటే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.